నమస్తే అండి. నా పేరు కే దేవయ్య. మాది అనంతపురం జిల్లా గుంటకల్ గ్రామము. నేను గత 1 year నుంచి బ్లాడర్ క్యాన్సర్ వల్ల కొంచెం బాధపడుతూ వచ్చాను. మొదటగా అది 2021లో నాకు తెలియకుండానే యూరిన్లో బ్లడ్ వచ్చేసింది. సరే, అక్కడ నుంచి గుంటకల్లో హాస్పిటల్లో చెక్ చేస్తే వాళ్ళు అనంతపురం రెఫర్ చేశారు. అక్కడ పోయాను. అక్కడ కొన్ని పరీక్షలు చేశారు వాళ్ళు. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత ఏమంటే బ్లాడర్లో కొన్ని గడ్డలు ఉన్నాయండి, బయాప్సీ చేయాలా అన్నారు. సరే, బయాప్సీ చేశారు. దాన్ని ల్యాబ్కి పంపించారు. వచ్చిన తర్వాత క్యాన్సర్ గడ్డ అని చెప్పి తేలింది. సుమారుగా 10-15 స్కానింగ్ రిపోర్ట్లు కూడా చేసుకురమ్మన్నారు. చేసుకొచ్చాను. దగ్గరగా 2 నెలలు కీమోథెరపీ ఇచ్చారు. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మధ్యలో కొంతకాలం బాగుంది కదా అనే సమయంలో డాక్టర్ సలహాలు తీసుకోకుండా నేను కొంచెం డ్రాప్ అయిపోయినాను. దానివల్ల మళ్ళీ ఒక 4 monthsకి మళ్ళా బ్లడ్ రావడం మళ్ళా స్టార్ట్ అయిపోయింది. మళ్ళా పోయాను. మళ్ళీ పోయిన తర్వాత అది ఆగిపోయి మళ్ళా ప్రారంభమైంది అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఈ పునర్జన్మ హాస్పిటల్ గురించి అక్కడ చాలా చెప్తూ విన్నాను. దాని గురించి అనంతపురం హాస్పిటల్లో చాలామంది పేషెంట్లు అక్కడ నా దగ్గరికి వచ్చారు. నా హైదరాబాద్లో మియాపూర్లో ఈ పునర్జన్మ హాస్పిటల్ బాగుందన్న ఆ ట్రీట్మెంటు. ఒకసారి పోయిరండి అంటే ఇక్కడికి వచ్చాను. డాక్టర్తో కన్సల్ట్ అయ్యాను. డాక్టర్ చూశారు. డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు. ఇప్పుడు దగ్గరగా 6 months నుంచి మెడిసిన్ వాడుతున్నాను. తర్వాత నిన్న హైదరాబాద్కి వచ్చాను. సార్ కొన్ని రిపోర్ట్లు ఇచ్చారు. ఆ రిపోర్ట్లు స్కానింగ్ చేసి చేయించమన్నారు. చేయించి ఈరోజు డాక్టర్ గారికి అది ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు చాలా వరకు బాగానే ఉంది అని చెప్పినారు. ప్రస్తుతం దేవుందయ డాక్టర్ పర్యవేక్షణ, వీళ్ళ సలహాలు, వీళ్ళు ఇచ్చే మందుల వల్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. దయచేసి ఇంకా ఎవరైనా నాలాగా నా పరిస్థితి ఎవరికన్నా మీకుంటే దయచేసి ఒకసారి మీరు రండి. మీకు మంచి సలహాలు ఇవ్వబడుతుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది అని మీకు నేను తెలియజేసుకుంటూ ముగిస్తుంటున్నాను.